జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. 11/2026 క్యాలెండర్లో ఇదొక మామూలు తేదీలానే అనిపించొచ్చు. కానీ ఈ ఒక్క రోజున మన ప్రపంచాన్ని మలుపు తిప్పే కొన్ని చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. అంతరిక్ష ప్రయోగాల నుంచి పెద్ద పెద్ద అంతర్జాతీయ ఒప్పందాల వరకు, మన వీధుల్లోని సమస్యల నుంచి క్రీడా విజయాల వరకు చూడ్డానికి వేర్వేరుగా అనిపించే ఈ సంఘటనలన్నీ కలిపితే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. పదండి ఆ చిత్రాన్ని కలిసి చూద్దాం. జ్ఞానం మనల్ని ఏ పరిస్థితిలోనైనా సరే ఎప్పటికీ విడిచిపెట్టనే ఆస్తి. ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రతి విషయం ఈ మాట ఎంత నిజమో చూపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి. సరే, ఇక మన ప్రయాణం మొదలుపెడదామా? ఓకే, ముందుగా మనం ప్రపంచ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. దేశాలు కేవలం సరిహద్దులతో విడిపోయి ఉండవు కదా. ఒకరితో ఒకరు ఎలా కలుస్తున్నాయి, ఎక్కడ సహకరించుకుంటున్నాయి, ఎక్కడ పోటీ పడుతున్నాయి. ఈరోజు ప్రపంచ వేడికపై జరిగిన కొన్ని కీలకమైన కదలికలేంటో చూద్దాం. ఈరోజు జరిగిన ఈ 4 కీలక పరిణామాలను గమనించండి. ఒకవైపు ఇంధన భద్రత కోసం భారత్, సౌదీ అరేబియా, యుఏఈ కలిసి సముద్ర గర్భంలో పవర్ కేబుల్స్ వేయడానికి రెడీ అయ్యాయి. ఇది భవిష్యత్ ఇంధన అవసరాలకు ఒక పెద్ద భరోసా అన్నమాట. అదే సమయంలో బ్రిక్స్ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతోంది. ఇంకోవైపు అమెరికా, పాకిస్తాన్ కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఇది ఉగ్రవాదంపై పోరాటంలో ఒక కీలకమైన స్టెప్. ఇక జర్మన్ ఛాన్సలర్ పర్యటన యూరప్తో మన సంబంధాలను మరింత బలంగా మార్చబోతోంది. మరి ఈ ఇంధన గ్రిడ్ కేవలం కరెంటు తీగలను కలపడం కోసమేనా, లేక దేశాల భవిష్యత్తును కలిపే ఒక కొత్త బంధమా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి పెద్ద పెద్ద ప్రణాళికలు వెనుక ఉండే అసలైన హీరో ఎవరో తెలుసా? టెక్నాలజీ. సో ఇప్పుడు మనం ఆ టెక్నాలజీ అద్భుతాల గురించే చూద్దాం. ఇక మన నెక్స్ట్ టాపిక్ ఇన్నోవేషన్. అది భూమి మీదనే కాదు, అంతరిక్షంలో కూడా. ఒకే రోజు మన తెలివితేటలు 2 చాలా డిఫరెంట్ సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నాయి. ఒకటి మన నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి రహస్యం, మరొకటి మన కాళ్ల కింద వీధుల్లోని నీటిపైపుల సమస్య. చూద్దామా? అవును, మన ఆదిత్య L1 మిషన్ సూర్యుడి నుంచి వచ్చే సౌర తుఫానుల వెనకున్న అసలు కథను కనిపెట్టింది. స్పేస్ సైన్స్లో ఇదొక పెద్ద అచీవ్మెంట్. కానీ అదే సమయంలో ఇక్కడ మన భూమి మీద మధ్యప్రదేశ్లో భూగర్భంలోని తాగునీటి పైపులలో లీక్లను కనుగొనడానికి చిన్న చిన్న రోబోట్లు రంగంలోకి దిగాయన్నమాట. చూశారా? టెక్నాలజీ పవర్ ఒకేసారి సూర్యుణ్ణి స్టడీ చేస్తుంది, మన వీధిలోని సమస్యను కూడా సాల్వ్ చేస్తుంది. సో చూశారు కదా, ఒకవైపు ఆదిత్య L1 స్పేస్లో మన సత్తా చూపిస్తే, మధ్యప్రదేశ్లోని రోబోట్లు మన గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు సముద్ర గర్భంలో కూడా మన టెక్నాలజీని డెవలప్ చేయడానికి విశాఖపట్నంలో ఒక కొత్త సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశం, భూమి, సముద్రం అన్ని చోట్ల మన టెక్నాలజీ దూసుకుపోతుంది. అయితే ఈ టెక్నాలజీ అంతా నిలబడాలంటే దానికి బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఇది. ఒక్క నంబర్ 4 ఏంటిదనుకుంటున్నారా? NHAI ఒకే ఒక్క నేషనల్ హైవే కడుతూ ఏకంగా 4 గిన్నీస్ వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసింది. మన నిర్మాణ రంగం స్పీడ్కి, కెపాసిటీకి ఇదొక సింబల్ అన్నమాట. ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇన్నోవేషన్స్ అన్నీ బాగున్నాయి. కానీ మన డైలీ లైఫ్ని బెటర్ చేసే మార్పుల సంగతేంటి? అవి కూడా అంతే ముఖ్యం కదా. ప్రజా, వాణిజ్య సేవల్లో వస్తున్న అలాంటి కొన్ని మార్పులను ఇప్పుడు చూద్దాం. ఈరోజు జరిగిన ఈ 4 చిన్న మార్పులు మన జీవితం మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. చూడండి, ఒకటి మన హెల్త్ గురించి. తెలంగాణలో ఓ డేంజరస్ సిరప్ని బ్యాన్ చేశారు. ఇక మన ఓటు హక్కుని ఈజీగా వాడుకోవడానికి యూపీలో బుక్ ఏ కాల్ అని ఒకటిచ్చారు. మన డబ్బులు సేఫ్గా ఉండటానికి యాక్సిస్ బ్యాంక్ ఒక సేఫ్టీ సెంటర్ స్టార్ట్ చేసింది. ఇక మన పార్సళ్లు ఫాస్ట్గా రావడానికి ఇండియా పోస్ట్ కొత్త సర్వీసులు మొదలుపెట్టింది. సేఫ్టీ, కన్వీనియన్స్, స్పీడ్ మనకు కావాల్సిందిదే కదా. ఇక ఫైనల్గా టెక్నాలజీ, ఒప్పందాలు ఇవన్నీ ఒకెత్తైతే మనిషి పట్టుదల, టాలెంట్ ఇంకో ఎత్తు. ఈరోజు క్రీడలు, సంస్కృతిలో మనల్ని గర్వపడేలా చేసిన కొన్ని మూమెంట్స్ చూద్దాం. ఛాంపియన్ ఈ మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహమ్మద్ హుసాముద్దీన్. నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తన పవర్ ప్యాక్డ్ పంచులతో 60 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టేశాడు. దేశం గర్వపడేలా చేశాడు. నిజంగా
ఇలాంటి విజయాలే కదా ఎంతోమంది యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చేది. ఇక ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో అయితే కర్ణాటక పూర్తి ఆధిపత్యం చూపించింది. మెడల్స్ లిస్ట్లో టాప్లో నిలిచి తాము స్పోర్ట్స్లో ఒక పవర్ హౌస్ అని మళ్లీ ప్రూవ్ చేసుకుంది. ఇది వాళ్ల ప్లేయర్స్ హార్డ్వర్క్కి, వాళ్ల ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్కి దక్కిన గొప్ప విజయం. సరే, స్పోర్ట్స్ విక్టరీస్ నుండి ఇప్పుడు మనం అక్షరాల ప్రపంచంలోకి వెళ్ళాం. న్యూఢిల్లీలో వరల్డ్ బుక్ ఫేర్ స్టార్ట్ అయింది. మనం ఈ మొత్తం జర్నీని జ్ఞానం ఎంత ముఖ్యమో అనే మాటతో మొదలుపెట్టాము కదా. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పంచే ఈ పుస్తకాల పండుగతో మన కథని ముగింపు దశకు తీసుకొస్తున్నాం. ఈరోజు మనం ఒకే ఒక్క రోజులో జరిగిన ఎన్నో కథలు చూసాం. పెద్ద పెద్ద అంతర్జాతీయ ఒప్పందాల నుంచి మన వీధుల్లోని మార్పుల దాకా, అంతరిక్ష పరిశోధనల నుండి మన ఆలోచనల వరకు. ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో ఇన్ని విషయాల మధ్య మన భవిష్యత్తును నిజంగా తీర్చిదిద్దే అసలైన జ్ఞానం ఏది అంటారు? ఆలోచించండి.